3వ తేదీ నవంబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 9వ వచనము. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. సహోదరి సహోదరులారా, ప్రభువుని ప్రేమించు వారికి గొప్ప ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. దేవుని వాక్యానికి లోబడి ప్రభు పట్ల భయభక్తులు కలిగి జీవించే వారికి ఎవరి కంటికి కనబడని, ఎవరి చెవికి వినబడని, హృదయమునకు గోచరము కాని గొప్ప గొప్ప ఆశీర్వాదాలను ప్రభువు సిద్ధపరిచాడు. ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత అపవాది ఏదో ఒక విధంగా మనల్ని బాధ పెట్టాలి అని, కృంగదీయాలి అని సమస్యలను సృష్టిస్తూ ఉంటాడు. అయితే ఏ శ్రమలోనూ మనము ఒంటరిగా లేము, ప్రభు మనకు తోడుగా ఉన్నాడు అని మనం గ్రహించగలగాలి. శ్రమల కాలంలోనే మన నిజమైన విశ్వాసము బయటపడుతుంది. ప్రభు ఏదైనా శ్రమను అనుమతించాడు అంటే దాని వెనుక మేలు ఉంటుంది కానీ కీడు ఉండదు. శ్రమల ద్వారా ప్రభు మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. శ్రమల కాలంలో కూడా మనకు తోడుగా ఉంటూ కొంతకాలమైన తరువాత ప్రభువే అద్భుతంగా శ్రమల నుండి మనల్ని విడిపిస్తాడు. అయితే ఈ శ్రమల కాలంలో కూడా మనం నమ్మకంగా జీవించాలి. ఎవరైతే శ్రమలను తట్టుకొని ప్రభు పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండి ప్రభుని హృదయపూర్వకంగా ప్రేమిస్తూ ప్రభువులో బలంగా స్థిరంగా ఉంటారో, ఎవరి కంటికి కనపడని, చెవికి వినబడని, హృదయమునకు గోచరము కాని గొప్ప గొప్ప ఆశీర్వాదాలను ప్రభు సిద్ధపరిచాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ శ్రమలన్నీ తాత్కాలికము, పరలోకపు మహిమ, నిత్య జీవము శాశ్వతమైనవి అని మనం గ్రహించి ప్రభులో నమ్మకంగా జీవించాలి. ప్రభువు ఎవరు మన నుండి తీసివేయలేని గొప్ప ఆనందంతో, ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడు. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మిమ్మల్ని ప్రేమించే వారికి, మీ పట్ల భయభక్తులు కలిగి జీవించే వారికి మీరు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు ఎంతో గొప్పవి తండ్రి. ఎటువంటి శ్రమ, ఇబ్బంది కలిగినప్పటికీ కృంగిపోయి బాధపడి విశ్వాసంలో బలహీనపడే వారముగా మేము ఎప్పుడు ఉండకూడదు ప్రభువా. శ్రమల కాలంలో కూడా మీ పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి మీకు నమ్మకంగా జీవించాలి తండ్రి. అటువంటి కృపను మాకు అనుగ్రహించండి ప్రభువా. ప్రతిదినము మీరే మా విశ్వాసాన్ని బలపరచండి తండ్రి. మేము జీవించినంత కాలము మీకు లోబడి భయభక్తులు కలిగి జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.